Independence Day for హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ 5:24 అవుతుందన్నమాట మార్నింగ్. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. పిల్లలకు కరెక్ట్ 6 o'clock వరకు రెడీగా ఉండమని చెప్పారనమాట వెహికల్ డ్రైవర్. అందుకని పిల్లల్ని అయితే 5:15కి అయితే లేపాను. నేను 5 o'clock లేచాను అనమాట. పిల్లల్ని 5:15కి అయితే లేపి వాళ్ళ టై, బెల్ట్, ఐడి కార్డులు, అలాగే స్కూల్ డ్రెస్ అంతా సపరేట్గా పెట్టి ఉంచానమాట. ఎవరికి వాళ్ళకే. నైట్ అయితే తొందరగానే పడుకోబెట్టినాము. ఒక 10 వరకు పడుకోబెట్టినా అనమాట. ఈరోజు ఈ డ్రెస్ కోటు క్రీమ్ వైట్ అలాగే ప్యాంట్ అనమాట. నార్మల్గా అయితే ఈరోజు ఫ్రైడే రోజు ప్యూర్ వైట్ కలర్ డ్రెస్సు, దాన్ని ఈ వీక్ చేంజ్ చేశారనమాట. నిన్ననే వైట్ వేయించుకొని ఈరోజు ఈ క్రీమ్ కలర్ డ్రెస్ అయితే తీసుకురమ్మన్నారు. ఇవి నైట్ అయితే తెప్పించాను అనమాట వాళ్ళ డాడీతోనే. ఒక ఫ్లాగ్, అలాగే హ్యాండ్కి ఏమంటారు బ్యాండ్, అలాగే ఇండియా అనేది ఒకటి పాకెట్కి పెట్టుకోవడానికి. ఇంకా పిల్లలకు, చిన్నపిల్లలకు జెండా అంటే దానిపైనే ఉంటుంది కాబట్టి ధ్యాస. వాళ్ళకి అడగలేదు కానీ నేనే తెప్పించా. లంచ్ బాక్స్ అవన్నీ ఏమీ పంపించద్దని చెప్పారు అనమాట. స్నాక్స్ కూడా వద్దన్నారు. అందుకని ఇంటి దగ్గరే పాలు అలాగే బ్రెడ్, లేకపోతే చాయ్ బ్రెడ్ అయినా ఇద్దామనుకున్నా. మా చిన్నోడేమో పాలు పోయమని చెప్పిండు అనమాట. ఇంట్లో చాకోస్ ఉన్నాయి, ఆ చాకోస్ వేసుకొని తాగుతామని చెప్పిండు. తర్వాత వాళ్ళ డాడీ ఈరోజు మార్నింగ్ ఇలా స్కూల్కి వెళ్తారని నైట్ వచ్చేటప్పుడే ఇలా బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అనమాట. 2 బ్రెడ్లు, అవి పెద్ద సైజులో ఉన్నాయన్నమాట. మా పెద్దోడేమో బ్రెడ్ తింటా అని చెప్పిండు, చాయ్ చేయమన్నాడు అనమాట. ఇవి చాలా సాఫ్ట్ కూడా ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ టీ టైం లాంటి దానిలో అయితేనే ఉంటాయి ఇంత మంచి బ్రెడ్, కానీ చాలా పెద్ద సైజ్ అనమాట. కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. కానీ ఇవి ఎక్కువగా తినొద్దు అనమాట, ఎందుకంటే ఇందులో డ్రై ఈస్ట్ వేస్తారు కదా, అది డ్రై ఈస్ట్ మంచిది కాదు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అలాగే మైదా కూడా ఉంటుంది, అసలు మంచిది కాదు తినడం. ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు. ఇప్పుడే తీసుకొచ్చాను అనమాట ఇలాంటి బ్రెడ్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక్కడ మనకు టీ కూడా రెడీ అయిపోయిందనమాట. చక్కెర అలాగే టీ పౌడర్ అయితే వేసిన. ఈ టీ మనకు పొంగకుండా ఉండాలంటే అందులో ఒక స్పూన్ అలాగే వేసి ఉంచాలన్నమాట. ఇదేమో మా చిన్నోడికి పాలు గ్లాస్లో పెట్టుంచిన. ఈ స్పూన్ ఇలాగే పెట్టించాను కదా, అది మనం ఎంత పెద్దగా ఫ్లేమ్ పెద్దగా ఉన్నా సరే చాయ్ అనేది పైకి రాదు, పొంగదనమాట. కానీ పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి, చేయి కాలకుండా. ఇది ఒక టిప్ అనమాట. ఇంకా పిల్లలకైతే అక్కడ పెట్టేసిన ఇంట్లో. వాళ్ళైతే రెడీ అయిపోయారు అనమాట. చూడండి, కూర్చునేటప్పుడు టై అందులో వేసుకున్నాడు. వాళ్ళ డాడీ వచ్చి క్లీన్ చేస్తున్నాడు అనమాట మళ్ళీ వేరే క్లాత్తో. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిన అనమాట. డైలీ ఈ ముగ్గురు ఇక్కడ బస్సు అయితే వెహికల్ ఎక్కుతారనమాట. వీడేమో బుగ్గలకు కూడా వేసుకున్నాడు అవి జెండా. మా చిన్నోడు కూడా అడుగుతున్నాడు కానీ వద్దులే, అదల్లా మళ్ళీ స్టిక్కర్ పోకపోతే గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి వద్దని చెప్పిన. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు ఇండిపెండెన్స్ డే కోసం అయితే రెడీ అయిపోయారు. అందుకని లాస్ట్లో కొంచెం వీడియో ఫొటోస్ తీసుకొని పంపించామన్నమాట. 6 o'clockకి రెడీ అయ్యి ఉండమన్నారు. 6 o'clockకి వెహికల్ వస్తుందని చెప్పారు వాళ్ళు. కానీ ఇక్కడ 6:30 అయినా సరే ఇంకా వెహికల్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే ముందే కొంచెం కరెక్ట్ టైం చెప్తే పిల్లలకి కొంచెం నిదానంగా లేపేవాళ్ళము, నిదానంగా రెడీ అయ్యేవాళ్ళు. కానీ చాలా 6 o'clock వరకు వస్తుంది అన్నందుకు కంగారుగా రెడీ అయిపోయారు అనమాట వాళ్ళు. చూసారుగా 6:34 అవుతుంది, ఇంకా వాళ్ళ వెహికల్ రానేలేదు. ఇక్కడే ఉన్నారనమాట బయటనే. బండి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నేను ఇంట్లోకి రాగానే ఇంకా వెహికల్ అయితే వచ్చింది. పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత 8:25 అవుతుంది కదా. ఇక్కడ పచ్చిమిర్చి పచ్చడి చట్నీ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం దోశ బ్యాటర్ పిండి ఉందన్నమాట. పల్లి చట్నీ చేద్దాం అనుకుంటే మా ఆయన వచ్చేసి అది డైలీ అదేనా, అది వద్దని చెప్పిండు. అందుకని పచ్చిమిర్చి చట్నీ చేయమన్నందుకు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కొంచెం వాటర్ వేసి అందులో అయితే ఉడకబెడుతున్నా. ఆయిల్ అయితే నిన్న అయిపోయిందనమాట, తీసుకురమ్మని చెప్పిన, ఇంకా తీసుకురాలేదు. ఇంకా మా ఆయన కూడా ఇండిపెండెన్స్ డే కోసం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాడు బయటికి. ఆయన వచ్చే వరకు ఇది చేసి అయితే ఉంచుతాను అనమాట. చట్నీ అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దాన్ని కొంచెం చల్లారబెట్టి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. రోల్ ఉంటే రోల్లో దంచితే అయిపోతుంది, కానీ మన దగ్గర రోల్ అయితే లేదు. ఇక్కడ ఫ్రైడే కాబట్టి దీపం అయితే వెలిగించిన. కడపకు పసుపు బొట్టు అలాగే ఈశాన్య మూలలో చెంబు, రాగి చెంబు పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రైడే పెట్టేస్తా ఇట్లా. ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ఇంకా మా దగ్గర ఇంట్లో పాప ఉంటుంది కదా, ఆమెకు కూడా ఈరోజు ఇండిపెండెన్స్ డే హాస్పిటల్లో
సెలబ్రేట్ చేస్తారంట. నర్సులందరినీ కొంచెం 8కే రమ్మని చెప్పారంట. వాళ్ళు కూడా మిగతా వెంబడి చేసిన నర్సులు ఇంటికి వచ్చి తీసుకెళ్తామని ఇంకా రాలేదన్నమాట. 10 అయినా ఇంకా రాలేదు. ఆమెకు కూడా దోశ అయితే వేసి ఇచ్చిన, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఆమెకే అనమాట వేసేది. ఇంకా వెళ్ళేటప్పుడు రెడీ అవుదామని చెప్పేసి వాళ్ళకు కూడా వైట్ కలర్ డ్రెస్ అనమాట. వైట్ కలర్ డ్రెస్ అంతా రెడీ చేసుకొని పెట్టుకుంది. ముందే వేసుకుంటే అది మొత్తం ఏమైనా మరకలు పడతాయని చెప్పేసి ముందు వేసుకోకుండా అలాగే ఉందన్నమాట. ఇంకా రెగ్యులర్గా ఏ టైంకి అయితే 10 o'clock వెళ్తుందో ఈరోజు కూడా అలాగే 10కే వెళ్ళిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్తామన్నారంట. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉంది కానీ వాళ్ళు రావట్లేదు, తీసుకెళ్ళట్లేదు. లాస్ట్కి ఈమె చూసి ఈమెనే ఇంకా రెడీ అయ్యి వెళ్తానని చెప్పింది అనమాట. ఫస్ట్ ఈమెకైతే దోశ అయితే వేస్తున్నా, ఈమె తర్వాత నేను తినేసి షాప్ దగ్గర ఈరోజు కూడా ఆమె రాలేదన్నమాట. షాప్లో పాప 4 days అవుతుంది ఈరోజుకి. ఆమె పెళ్ళికని వెళ్ళి ఇంకా రాలేదు. ఇక్కడ అయిపోయిన తర్వాత నేను షాప్కి అయితే వెళ్ళాలి. ఓపెన్ చేసి పెట్టి వచ్చామన్నమాట. ఇంకా పేషెంట్స్ అయితే ఎవరు రాలే. వస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు షాప్ నుంచి. అంతవరకు ఇక్కడ ఆమెకు దోశ అయితే వేసి నేను తినేసి జడ వేసుకొని ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ బయట ఊడ్చి షాప్లో ఊడ్చాలి. పిల్లలు మళ్ళీ 10:30 వరకు వచ్చేస్తారనమాట. స్కూల్లో పిరమిడ్ ఉంటుంది కదా, పిరమిడ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మా చిన్నోడు. అలాగే డాన్స్లో కూడా అనమాట. మా పెద్దోడు కూడా ఏదో దీనిలో కాంపిటీషన్లో పాల్గొంటున్నాడంట. వాళ్ళ డాడీని మమ్మల్ని కూడా రమ్మని చెప్పింది కానీ వాళ్ళ డాడీ ఇక్కడ లోకల్లో ఇండిపెండెన్స్ డేకి వెళ్ళాలి కాబట్టి ఆయన అయితే వెళ్ళలేదు. గ్రూప్లో ఎలాగో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తారు కానీ పేరెంట్స్ కూడా ఇన్విటేషన్ ఇచ్చారనమాట స్కూల్ దగ్గరికి. ఎందుకంటే అది స్కూల్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అనమాట. ఈ ఇయర్ స్టార్ట్ అయింది స్కూలు. అందుకని పేరెంట్స్ అందరినీ అయితే ఇన్వైట్ చేశారు. ఇంకా 9:53 అవుతుంది టైము. ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టి వెళ్ళి ఇంకా తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత అన్నం అయితే వండితే సరిపోతుంది. అప్పటి వరకు నానుతున్నాయి కాబట్టి తొందరగా అయితే రైస్ అయిపోతుంది. ఇక్కడ బయట షాప్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట. బయట వెహికల్స్, అలాగే ఫ్రైడే రోజు కాబట్టి మార్కెట్ కూడా ఉంది బయట, అందుకని ఎక్కువ సౌండ్స్ అయితే వస్తుంటాయి. ఏమైతే వైట్ డ్రెస్ అయితే వేసుకుంది ఆమె డ్రెస్సు, కానీ వద్దక్క వద్దంటే ఇంకా తీయలేదన్నమాట. అప్పటికి వదిలేసేసిన. ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చిన, కింద స్టాక్ వేసి పెట్టిన అనమాట డబ్బాలలో. ఆ వేసి పెట్టిన వల్ల బ్యాక్ సైడ్ ఇంకో కాటన్ బాక్స్లో వేసి పాప ఇక్కడే వచ్చిందనమాట. ఇల్లు లాక్ వేసేసి ఇంటి దగ్గరికి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చింది లాక్ వేయడానికి. ఆమెను కొన్ని ఫొటోస్ తీయమంటే ఆమె నా ఫోన్లో అయితే కొన్ని ఫొటోస్ తీసి ఇచ్చాను. ఆమె అయితే ఇంకా షాప్కి వాళ్ళ హాస్పిటల్కి అయితే వెళ్ళింది. ఇంకా వెనక నుంచి నేను ఊడ్చుకుంటూ వస్తున్నాను అనమాట. ముందుగా గ్లాసులు అయితే అన్నీ క్లోజ్ చేసేస్తున్నా. ఎక్కువ డస్ట్ అయితే ఏం లేదు, మళ్ళీ ఏమైనా ఉంటే లోపలికి పడిపోతుంది కదా అని ముందుగానే గ్లాసులు అయితే వేసేస్తున్నా. ఈరోజుకి 4 days అవుతుంది అనమాట పాప వెళ్ళి. నాకు 2 days అని చెప్పి వెళ్ళింది. 2 daysకి ఈరోజుకి 4 days అవుతుంది. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు ఎత్తినా సరే. మరి వస్తుందో రాదో కూడా తెలీదు. ఇంకా రాకపోతే ఇంకా డైలీ ఇదే పని అనమాట. ఇంటి దగ్గర కంప్లీట్ చేసేసుకోవాలి, షాప్ దగ్గరకు అయితే రావాలి. ఇంకా మధ్యలో ఒకసారి వెళ్ళి అన్నం వండి పిల్లలకి పెట్టేసి వస్తే ఇంకా అయిపోతుందన్నమాట. మధ్యలో పేషెంట్స్ అయితే వస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఊడుస్తున్నాను అనమాట. ఎందుకంటే అప్పటికే టైము 10:05 అలా అయింది. ఇంకా మార్కెట్ కాబట్టి మార్కెట్కి వచ్చిన వాళ్ళంతా ఇంకా హాస్పిటల్లో కూడా వస్తూ ఉంటారు. ఎవరికైనా ఫీవర్స్ ఉంటే ఇప్పుడు సీజన్ కదా, వర్షాకాలం, కొంచెము టైఫాయిడ్లు అన్నీ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వస్తూనే ఉంటారు. ఇంకా పిల్లలకి ఈరోజు అయితే ట్యూషన్ సార్ అయితే రాలేదు. ఎందుకంటే ఉదయాన్నే వీళ్ళు వెళ్ళారు కాబట్టి. సార్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు కదా, అప్పుడు ఇంటికి వచ్చి ఈరోజు 1.5 hour క్లాస్ తీసుకుంటా అన్నాడు. ఇక్కడ ఒక పేషెంట్ అయితే వచ్చారనమాట, స్లిప్. ఫస్ట్ అవన్నీ చూసుకొని తర్వాత వాళ్ళకి వేసేస్తా అనమాట, ఇచ్చేస్తాను. రేపు కూడా పిల్లలకు హాలిడే అనమాట, కృష్ణాష్టమి కదా. ఈరోజు ఇండిపెండెన్స్ డే, సాటర్డే రోజు కృష్ణాష్టమి, అలాగే సండే 3 days అయితే హాలిడే వచ్చింది. ఇది మార్నింగ్ 5:30 నుంచి 11 o'clock వరకు తీసిన వీడియో అనమాట. ఇంకా కంటిన్యూగా చూస్తూ ఉండండి.
అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా, 11:30 అవుతుంది మార్నింగ్. ఇంకా అక్కడక్కడ పెట్టారు మార్కెట్ అంతా. ఇంకా 2-3 అయితే ఇంకా ఫుల్గా ఉంటుందన్నమాట మార్కెట్ అంతా. అప్పుడు కూడా వీలైతే ఒకసారి చూపిస్తాం. కరెక్ట్గా 12:06కి అయితే పిల్లలు వచ్చారనమాట, ఇంటి దగ్గర ఉన్నారు. వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇంకా స్కూల్ నుంచి అయితే ఇవి తీసుకొచ్చారనమాట. ఇండిపెండెన్స్ డే అంటే స్కూళ్ళల్లో ఈ బూందీ ప్యాకెట్స్ ఇస్తారు కదా, మా చిన్నోడేమో అసలు ఓపెన్ కూడా చేయలేదు, తీసుకొచ్చి ఇచ్చాడనమాట. మా పెద్దోడేమో హాఫ్ తినేసి మిగతా తీసుకొచ్చిండు. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మ్యాగీ కావాలంట, రైస్ కూడా వండేసి మ్యాగీ అయితే చేసేస్తాను. డోర్ అయితే క్లోజ్ చేసుకున్నారు, లోపల గడే వేసుకుంటారు అనమాట. వచ్చిన వెంటనే టీవీ అయితే పెట్టుకున్నారు చూడండి. ఇంకా రైస్ అయితే పెట్టినా, అలాగే మ్యాగీ కోసం కూడా వాటర్ పెట్టి, వాటర్ వేడైన తర్వాత మ్యాగీ కొంచెం సన్నగా చించి వేసేస్తాను ఇద్దరికి అనమాట. చూసారు కదండి, ఈరోజు బ్లాగ్ వచ్చి ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.